ప్రభాస్ గారి అప్కమింగ్ మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం. అండ్ ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారనే దానిపై 3 months బ్యాక్ వరకు ఫుల్ క్లారిటీ ఉండే. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో రామోజీ ఫిలిం సిటీలో పార్ట్ 2కి సంబంధించి ఆల్రెడీ షూట్ చేసిన దానిలో రిమైనింగ్ పోర్షన్స్ 10 to 15 days షూట్ చేయాల్సి ఉందని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ దానికి తోడు హోంబలే ఫిలిమ్స్ వారు మేము వస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఎట్ ది సేమ్ టైం రీసెంట్లీ కొన్ని ఇంటర్వ్యూస్లో జగపతి బాబు, బాబీ సింహ లాంటి ఆర్టిస్టులు మాట్లాడుతూ త్వరలోనే సీక్వెల్ స్టార్ట్ చేస్తామని మాట్లాడుతూ వచ్చారు. అండ్ కమింగ్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ సలార్ పార్ట్ 2 పోస్ట్పోన్డ్? ప్రశాంత్ నీల్ గారికి ప్రభాస్ నుండి క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం ప్రభాస్ గారికి సలార్ 2 పార్ట్లుగా తీయడం నచ్చలేదు అంటున్నారు. వాట్ ఎవర్ మేబీ సలార్ సీక్వెల్ అయితే అస్సాం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. అండ్ ఇవన్నీ జస్ట్ మై ఒపీనియన్స్, బట్ రియాలిటీ ఈజ్ ప్రశాంత్ నీల్ గారు అసలు ఏమనుకుంటున్నారు? సలార్ సీక్వెల్ పక్కన పెట్టి ఎన్టీఆర్ గారి మూవీ ఎందుకు స్టార్ట్ చేశాడు? ఎట్ ది సేమ్ టైం ఎన్టీఆర్ గారి మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, 2026 January 9th. అండ్ ఈ నెంబర్ ఆఫ్ డౌట్స్ నుండి క్లారిఫికేషన్ రావాలంటే ప్రశాంత్ నీల్ కానీ, ప్రభాస్ కానీ, హోంబలే ఫిలిమ్స్ వారు కానీ నోరు విప్పితే కానీ ఏం చెప్పలేం. అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారు రాజాసాబ్ పూర్తి చేసి హను రాఘవపూడి అండ్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్స్పై బిజీగా ఉంటారు. ఇలా అనుకుంటే ప్రభాస్ గారి డేట్స్ అవైలబుల్గా లేక సలార్ పోస్ట్పోన్ చేశారా అంటే ఐ డోంట్ బిలీవ్ దట్. అయితే మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్ని ఎన్టీఆర్ గారి మూవీ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా సైమల్టేనియస్గా 2 ప్రాజెక్ట్స్ని వర్కౌట్ చేస్తాడనే నమ్మకం అయితే నాకు లేదు. వాట్ ఎవర్ మేబీ టైమ్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. అండ్ క్లోజింగ్ టు ద వీడియో, ఎన్టీఆర్ న్యూ ప్రాజెక్ట్ డ్రాగన్. అండ్ ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ తన హీరోతో మూవీ తీస్తే ఎలా ఉంటుందో. ఎట్ ది సేమ్ టైం ప్రశాంత్ నీల్ గారి స్ట్రెంత్ అయిన యాక్షన్ జోన్ నుండి బయటికి వచ్చి డిఫరెంట్ జోన్లో ఎంటర్ అవుతున్నాడు. అండ్ తను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా అని చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఓకే గైస్, ఎన్టీఆర్ గారి డ్రాగన్ మూవీకి సంబంధించి ఫుల్ వీడియో చేశాను. అండ్ ఆ వీడియో కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్. అండ్ ఆల్వేస్ స్టే ట్యూన్ టు మూవీ రూల్స్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.